ఆక్వా రంగం చంద్రబాబు పాలనలో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఫీడ్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న రైతులకు రొయ్యల ధరల పతనంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్థికంగా భారం కావడంతో ఆక్వా రైతులు సాగుపై విముఖత చూపుతూ క్రాప్ హాలిడే వైపు అడుగులు వేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ముందుకు రాని సర్కారు తీరుకు నిరసనగా లోకల్ మార్కెట్ వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. మృగశిర సీజన్ కావడంతో రొయ్యలు, చేపల రుచులతో వంటకాలు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నాసిరకం సీడ్, ముడి సరుకుల ధరల పెంపు వల్ల మేత ధరలు టన్నుకు 4,000 నుంచి 10,000 రూపాయల వరకు పెరగటం రైతులకు భారంగా మారింది. కేవలం 5 నెలల వ్యవధిలోనే ఫిష్ మీల్, సోయాబీన్, ఫిష్ ఆయిల్ వంటి ముడి సరుకుల ధరలు 50 నుంచి 70% వరకు పెరిగాయి. దీనికి తోడు మార్కెట్లో రొయ్యల ధరలు దారుణంగా పతనం కావడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక ఎకరాకు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు నష్టాలు వస్తున్నాయి. ఈ సిండికేట్ వ్యవస్థ ఇది మొత్తం రేట్లు నెట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చేశారని వాళ్ళ చేతుల్లో ఉంది. ఫీడ్ ప్లాంట్లు వాళ్ళే, ప్రాసెసింగ్ ప్లాంట్లు వాళ్ళే, రేట్లు పెంచలేదనే ఉద్దేశంతో రైతుని చాలా అణగదొక్కుతున్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కానీ రైతు బాగుపడే పరిస్థితి లేదు. పరిస్థితులు ఇలాగే ఉంటే సాగు చేయలేమని, వచ్చే సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ వైఫల్యాలే కారణమని మండిపడుతున్నారు. దాన్ని అమ్ముకునే దగ్గరకు వచ్చేటప్పటికి మనం అమ్ముకోలేకపోతున్నాం. అసలు ఏ రేటుకి అమ్ముతున్నాం అని కాదు, అసలు ఒక స్టేజ్లో అయితే మేము మాకు వద్దు సరుకు అన్న పరిస్థితి వస్తుంది. దాని నుంచి బయటపడటానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ కావాలి. కేంద్ర ప్రభుత్వం సుంకాలను 30% నుంచి 5% తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఫీడ్ ఫ్యాక్టరీలపై నియంత్రణ కోల్పోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశాయనే ఆరోపణలున్నాయి. వ్యాపారులు సిండికేట్గా మారి రొయ్యల ధరలను తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. ఎన్నికల సమయంలో యూనిట్ విద్యుత్ ₹1.5కే ఇస్తామని కూటమి నేతలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం రైతుల్ని మరింత కుంగదీసింది. గత 30 సంవత్సరాల నుంచి రొయ్యలు సాగు చేస్తున్నాం. ఈ 30 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఈ ఆక్వా సాగులో ఒడిదుడుకులు వచ్చిన గత 2-3 సంవత్సరాల నుంచి విపరీతమైన తీవ్రమైన ఒత్తిడిలో తీవ్రమైన సంక్షోభంలో ఉంది ఈ ఆక్వా పరిశ్రమ. ఈ ఆక్వా పరిశ్రమకి మెయిన్గా సమస్య ఏంటంటే ధరలు తగ్గిపోవడం, మేతల రేటు పెరగడం, తర్వాత రొయ్య సీడు నాణ్యత లేకపోవడం. ప్రభుత్వ పెద్దలు ఫీడ్ ఫ్యాక్టరీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, ముడి సరుకులు, విద్యుత్పై రాయితీలు ఇస్తూ గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంక్షోభం వచ్చింది, మన దాకా 280 రూపాయలు ఉంటుంది. ఇది వెంటనే ఇవాళ 220 రూపాయలు తగ్గించేశారు. తగ్గటం మాత్రం తగ్గింది, 50 నుంచి 60 కూడా తగ్గిపోయిందండి. అది జాయిగా మళ్ళీ ఇప్పుడు 5 రూపాయలు పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం స్టాండర్డ్గా 240 రూపాయలు ఉంది. 240 రూపాయలు మాకు గిట్టుబాటు అవ్వదు. ప్రభుత్వ సాయం అందకపోవటం, నిరసనలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆక్వా రైతులు తమ మనుగడ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు పూలపల్లి బైపాస్ రోడ్డులో నూతనంగా ప్రాన్ డొమెస్టిక్ సేల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాన్ వెజ్ వంటకాల్లో ఎక్కడ జరిగినా, ఏ ఫంక్షన్లో జరిగినా కూడా ఈ రొయ్య, చేప అనేది ప్రధానంగా వాడాలి. ఎందుకంటే ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ కాబట్టి అందరూ కూడా వాడాలి, రైతులకి మేలు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర స్టాల్స్ ను విమర్శించిన వాళ్ళు సైతం ఇప్పుడు సొంతంగా ఇలాంటి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. స్థానికంగా మార్కెటింగ్ ను పెంచుకునేందుకు ముందుకొచ్చే విక్రయదారులకు ఈ సంఘం తరఫున ఫ్రిడ్జ్లు, 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామంటున్నారు. మిడ్ డే మీల్స్, హాస్టల్స్, జైళ్ళు స్టేట్ గవర్నమెంట్కు అనుసంధానంగా ఉన్న ప్రతి దాంట్లోని కూడా వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా 100 నుంచి 250 గ్రామ్స్ ఇది ఇంప్లిమెంట్ అయ్యేలా మాత్రం ప్రభుత్వం చేపడితే ఆక్వా రైతుల సమస్య ఖచ్చితంగా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఇందులో భాగంగానే స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద సుమారు 5,000 మందికి గోంగూర పచ్చి రొయ్యలు, చేపల పులుసుతో ఉచిత విందు భోజనాలు ఏర్పాటు చేశారు. తద్వారా తమ సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూనే ఆక్వా రంగం పడుతోన్న ఇబ్బందులను ప్రజలకు, ప్రభుత్వానికి కళ్లకు కట్టేలా వివరించే ప్రయత్నం చేశారు. ఈ యొక్క చేప ఉత్పత్తుల్లో మంచి ప్రోటీన్ వాల్యూ రావడం వల్ల ఈ యొక్క ఉత్పత్తులు తింటే ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు మా ఉత్పత్తులు కొంటే, మా వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ మా రొయ్యలు, చేపలు ప్రజలు కొంటే మేము అమ్ముకోవడానికి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రజల యొక్క దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది.
మరోవైపు మృగశిర కార్తెను పురస్కరించుకొని లోకల్ డొమెస్టిక్ మార్కెట్లో రొయ్యలు చేపల వినియోగాన్ని పెంచేందుకు రైతులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున రోగ నిరోధక శక్తిని పెంచే చేపలు, రొయ్యలను ప్రజలు ఆహారంగా తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు ఆక్వా రైతులు. అక్షయ తృతీయ రోజు బంగారం ఎలా కొంటారో మృగశిర కార్తె సెంటిమెంట్తో ఆక్వా ఉత్పత్తుల్ని కూడా అదే విధంగా కొనుగోలు చేయాలి అని కోరుతున్నారు. లోకల్ గా రిటైల్ స్టోర్ ఏర్పాటు చేసిన ఆక్వా సంఘం రైతుతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. ఆక్వా రంగంలో కూడా ఎవరైతే సిండికేట్గా మారిపోయినటువంటి ఎక్స్పోర్టర్స్ కానీ వీళ్ళు కానీ పూర్తి స్థాయిలో ఆక్వాకి సంబంధించినటువంటి రేట్లు కూడా తగ్గించేశారు. దీనికి సంబంధించి జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో కూడా లోకల్ మార్కెటింగ్ కూడా పెంచే విధంగా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి అధ్యక్షులుగా ఉన్నారు. సార్ చెప్పండి, చూస్తారు ఇప్పుడు ఆక్వా రంగం ఒడిదుడుకులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో లోకల్ మార్కెట్పై మీరు ఏ విధంగా దృష్టి పెట్టారు, ఏంటి అసలు? 150 కోట్ల ఈ భారతదేశంలో కూడా మనం వినియోగం పెరిగితే కనుక మన రొయ్యని మనకి రేటు అనేది మనం పెంచుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే మృగశిర కార్తె వచ్చిందో ఆ మృగశిర కార్తెలో ఏదైతే మన జూన్ 8 నుంచి జూన్ 27 దాకా ఉందో మరి పూర్వం పెద్దలు చెప్పారు రొయ్యలు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారని. కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. మళ్ళీ ఆ పెద్దలు చెప్పిన దాన్ని ఇవాళ మరి మృగశిర కార్తె రోజున మనం రొయ్యలు చేపలు చాలా అందరూ ఇంటిల పది కొనుక్కుని మనం ఒక ప్రకటన చేసాం. ఇవాళ ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పోర్ట్ క్వాలిటీయే ఇవాళ ఇక్కడ మన ప్రజలకు అందించే విధంగా ఇక్కడ డొమెస్టిక్ సేల్స్ ప్రారంభిస్తున్నాం. వాళ్ళకి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ అమ్ముకునేటువంటి వారు కొంతమంది వాళ్ళు కూడా ప్రోత్సాహం అనేది ఇవ్వబోతున్నారా మీ తరపున ఎలా ఉంది? ఆల్రెడీ దాని గురించి చాలా రకాలైన స్కీమ్స్ ఉన్నాయి. ఎన్ఎఫ్డిబి వారు, కమిషనర్ కార్యాలయం కూడా దాని మీద విస్తృతమైన చర్చలు జరుపుతున్నారు. లోకల్ కన్జంప్షన్ కూడా పెరగడానికి వాళ్ళ ద్వారా జరిగి సహకారం అందుతుందని కోరుకుంటున్నాం. మీరు ఎలా అనిపిస్తుంది? ప్రత్యేకంగా ఒక చర్యలు తీసుకున్నారు, ఇలా పున్నాళ్ళు పోరాటాల ద్వారా లేరు, ఇక మీరే మార్కెటింగ్ రైతులకి డైరెక్ట్గా ప్రోత్సహించే విధంగా ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది? 2000 సంవత్సరంలో ఈ వనామీ రేటు 30 కౌంటు 600 ఉండేది. ఈ రోజున 2026లో ఈ రేటు 450 రూపాయలకు వచ్చింది. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఏదైనా ఒక రేటు పాతకాలం కన్నా ఇక్కడ తక్కువ అమ్ముతున్నదంటే నాకు తెలిసినంత వరకు అది రొయ్యి ఒక్కటే. మిగతా ఏది చూసుకున్నా అన్ని రేట్లు పెరిగినాయి తప్ప ఈ రొయ్యి రేటు మాత్రం నాకు తెలిసినంత వరకు ఇది ఒక్కటే తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లోకల్గా ఉన్నాళ్ళు ఒడిదుడుకుల రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు. అదే రీతిలో ఇప్పుడు మీరే ఏకంగా లోకల్ మార్కెట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఎవరొకరు మొదటడుగు వేస్తేనే ఇది ముందుకెళ్తుంది. అంటే అది రైతే వేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. అలాగే ఈరోజు మా జై భారత్ క్షీరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ 3 నియోజకవర్గాల్లో దగ్గర 5,000 మందికి భోజనాలు పెడుతూ అవేర్నెస్ ఏర్పాటు చేస్తూ అలాగే డొమెస్టిక్ సేల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని ఒక ప్రణాళిక మేము రూపొందించుకుని ఆ ప్రణాళికాబద్ధంగా స్టేట్ వ్యాప్తంగా కూడా దీన్ని విస్తరించేయటానికి మాకు ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆక్వాకి సంబంధించి సంక్షోభంలో కూరుకుపోయింది. అలాంటి తరుణంలో ఉన్నటువంటి ఎవరైతే ఎక్స్పోర్టర్స్ కానీ వీళ్ళు కానీ సిండికేట్గా మారిపోయి పూర్తిస్థాయిలో రొయ్య ధర తగ్గించేశారు. దీన్ని కూడా తాము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రోత్సహించే విధంగా డొమెస్టిక్ మార్కెట్కి పెంచే విధంగా కూడా తాము ఈరోజు జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో కూడా లోకల్ అవుట్లెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మృగశిర కార్తె కావడంతో కూడా పూర్తిస్థాయిలో అక్షయ తృతీయ రోజు ఏ విధంగా బంగారం కొంటారో మృగశిర కార్తెలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అయితే రొయ్య చేపల వినియోగం కూడా పెంచాలనేది తమ లక్ష్యం అని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. రాజు సాక్షి పాలకొల నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.